కర్కాటక రాశి మే నెల 2025 సంవత్సరం. ముందుగా మనము శ్రీకృష్ణ అర్జునులకి మనం ధ్యానం చేసుకుందాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కిరీటినే నమః. మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మొన్నటిదాకా కూడా అష్టమ శని నడిచిందండి. మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత ఈ యొక్క అష్టమ శని వెళ్ళిపోయింది. మళ్ళీ మీకు మే 14 తర్వాత గురుడు మనకి ఏం జరుగుతోంది, మిథున రాశిలోకి గురుడు వస్తున్నాడు. అక్టోబర్ 18, 2025 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి రావడం, అక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మనకి మిథున రాశి సంచారం వక్రించడం అనేటటువంటిది ఈ నెలలో జరుగుతుంది. డిసెంబర్ 5 తర్వాత వస్తుంది. ఈ లోపల మనకి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మే 29, 2025 సంవత్సరంలో రాహువు మనకి కుంభరాశిలోకి ప్రవేశించడం ద్వారా అష్టమ రాహుదోష ప్రభావ కారణంగా ఈ యొక్క కర్కాటక రాశి వారి అందరికీ కూడా మీకు మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా ఒక పని చేసామనుకోండి, ఆ పనికి రిజల్ట్ రాకపోతే నిరాశ అనేటటువంటిది వస్తుంది. మీకు ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే, ఈ అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పనులు కాకపోయినా దాన్ని మెంటల్గా టెన్షన్గా తీసుకొని మీకు ఫీల్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క రాశి వారంతా కూడా ప్రతి పని కూడా ఒకటికి 2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా చాలామంది వరకు కుక్కలు కరవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలన్నీ కూడా మీకు రాకుండా కోర్టులో పోరాటాలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉంటే, మీరు ఊళ్ళో దగ్గర ఉండి ఇలాంటి పనులన్నీ కూడా సూపర్విజన్ చేసుకోకుండా మరి మీరేం చేస్తారండి, మరి ఇతర వ్యవహారాలలో తలదూర్చడము, ఆ తర్వాత అందరికీ సలహాలు ఇచ్చుకుంటూ రావడము అనేటటువంటిది ఈ యొక్క కర్కాటక రాశి వారు చేస్తారు. ఇక ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు చక్కటి ధన లాభము అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇన్కమ్స్ చాలా బాగుంటాయని మనం చెప్పాలా. ఈ కర్కాటక రాశి వారు అందరూ కూడా చాలామంది డైవర్స్ కోసం అప్లై చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ కాపురాన్ని మళ్ళీ కలవండి అని చెప్పి రైట్ కాంజుగేషన్ కేసులు వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఆ కేసుల్లో గతంలో కర్కాటక రాశి వారు గెలవడం అనేటటువంటిది జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఓడిపోవడం అనేటటువంటిది మనకి ఆ లక్షణాలుగా కనబడుతున్నాయి. కాబట్టి ఏ విధంగా కూడా అధైర్యపడకండి. కోర్టు కేసుల్లో మీరు విజయం సాధించడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే కర్కాటక రాశి వారికి బాడీ అలసిపోవడము అనేటటువంటిది జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారంతా కూడా దాన ధర్మాలు అధికంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మన ధర్మశాస్త్ర ప్రకారము 10% మరి మీ యొక్క జీతభత్యాలలో మీరు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాదండి, మా జీతకం చాలా బాగుందండి, మేము చాలా చక్కగా చేశాము అనుకుని మీరు ఇచ్చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు మీకు జరగవు. కాబట్టి మనము GPS ట్రాకింగ్ విధానం ద్వారా మనం ఎలా అయితే గ్రహాలను పట్టుకుంటామో ఆ విధంగా మనము ప్రతి సంఘటనని కూడా ట్రాక్ చేసి దాన్ని పట్టుకొని దానికి తగ్గట్టుగా మనం పరిష్కారాలు చేసుకునేటటువంటి అవకాశాలు ఈ కర్కాటక రాశి వారికి ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారి రైతుల పరిస్థితి బాగుండదు. మరి మే 29 తర్వాత మీరు వేసేటటువంటి పంటలు కానీ ఇవన్నీ కూడా యావరేజ్ ఫలితాన్ని మీకు అందించగలుగుతాయి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారు అందరికీ కూడా మరి ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల అధికమైన పని ఒత్తిడి, అధికంగా మనసు బాధపడ్డము ఇలాంటివన్నీ కూడా మీకు కర్కాటక రాశి వారికి జరగడం జరుగుతుంది. అయితే ఈ రాశి వారు మనకి అనుకున్న ప్రతి పనిని కూడా
మనకు సాధించాలి అనేటటువంటి ధోరణితో వీళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే పరీక్షలు రాసినటువంటి విద్యార్థుల దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, రిజల్ట్స్ అనేటటువంటివి మీ చేతుల్లో ఉండదు కాబట్టి మీకు దిద్దినటువంటి వాళ్ళు మహిళలు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళు వల్ల నష్టపోయేటటువంటి ప్రమాదం ఈ కర్కాటక రాశి వారికి ఉంది. కాబట్టి కోటాను కోట్ల మందికి మనము జాతకాలు చెప్తున్నాం, రాశి ఫలాలని కామన్ ప్లాట్ఫారం మీద. అయితే వ్యక్తిగత జాతకాలు అనేటటువంటివి ఖచ్చితంగా మారతాయి అన్నమాట. అందువలన వ్యక్తిగత జాతకాల దగ్గరికి వచ్చేసరికి మనం అన్ని కోణాలలో కూడా దీన్ని పరిశీలించి చేయాలి. అలా కనుక చేయకుండా ఉన్నట్లయితే మీకు ఆ వివాహాలు అనేటటువంటివి, మీ పిల్లలకి ఎవరికో వివాహాలు చేస్తున్నారు అనుకోండి, లేదా మీరే చేసుకుంటున్నారు అనుకోండి, అలాంటి వివాహాలన్నీ కూడా వివాదాస్పదం అవ్వడము లేకపోతే దెబ్బతినడము అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే అఘోరి మరి ఈ వర్షిణి అనేటటువంటి అమ్మాయిలు పెళ్లి చేసుకున్నాయి, మరి వెళ్ళినప్పటికీ కూడా ఏ విధంగా అయితే ఇంతకాలం కూడా ఇంకా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి వాతావరణము యాక్చువల్గా ఈ మిథున రాశి వారికి జరగాలి, కానీ ఈ యొక్క కర్కాటక రాశి వారికి జరగాలి. కానీ ఈ రాశి వారంతా కూడా మనము స్పోర్ట్స్లో మంచి కాంపిటీషన్స్లో మంచి నెంబర్ 1గా రావడము, ఆ తర్వాత ఆసక్తికరంగా మీ యొక్క సంభాషణలు ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు, స్థలాలు లేనటువంటి వారికి స్థలాలు, కళ్ళజోళ్ళు లేనటువంటి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఏదో రకంగా మీకు లభించడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి రైతుల పరిస్థితి కూడా ఏం బాగుండలేదు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ రాహు పడబోతున్నాడు కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి లేదా చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలనిచ్చి బ్రాహ్మడికి అధిక పారితోషికాన్ని ఇచ్చి మీరు దానం చేసుకోవాలి. అలాగే ఓం హం హనుమతే నమః అనేటటువంటి మహామంత్రంతో మీ ఇంట్లోనే జాగ్రత్తగా చేసుకోవడం ద్వారా నెగిటివ్ వైబ్స్ పోయి చక్కగా మంచి వైబ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చి కర్కాటక రాశి వారికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి లేదా మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా బ్యాంకుల్లో వీటిల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు అనేటటువంటిది ఈ మే నెలలో బాగుండదు. ఎందుకంటే మన యొక్క బుధుడు మనకి గురుడింట్లో నేచపట్టి ఉన్నాడు ఈ యొక్క మేన రాశిలో. కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళండి. అలాగే మేడి చెట్టును ఒకటి దాన్ని చూసుకోండి, లేదా రావి చెట్టుని చూసుకోండి. ఆ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తూ మీరు శ్రీ ఓం శనేశ్వరాయ నమః, ఓం శనేశ్వరాయ నమః, ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. అలాగే మన దగ్గర ఉన్నటువంటి పూజ చేసేటటువంటిది 11 రోజుల్లో మనకి ఈ యొక్క తాయెత్తు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఈ యొక్క నెలంతా కూడా ఉంటుంది. శుభమస్తు.